కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారంటే అందరిలో తప్పులు ఎదుగుతారండి. అందరిలో అంటే దెయ్యం ఇలా వాళ్ళ గుణాలను మార్చేసింది. అందరిలో వెతికితే మీ ఇంట్లో ఏం కనబడతాయి? ఏమండి? అందరినీ వెతికితే నీలో ఏం కనబడతాయి? నీలో కనబడాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, పరలోకం చేరుకొని నువ్వు బాగుండాలి అంటే మిగతా వాళ్ళలో కాదు ఎతకాల్సింది, నువ్వు వెతకాల్సింది ఎవరిలో? నీలో. పరీక్ష ఎవరికి? ఏమండి, మా అబ్బాయి పరీక్ష పక్కింటోడికి పెట్టమని అంటారా? అదేంటి, ఆడి పరీక్ష ఆడే రాయాలి, అవునా? రన్నింగ్ రేస్కి వెళ్ళాం అనుకోండి, మా అబ్బాయి రాలేడండి, ఇంకొక ఆయన పంపిస్తారండి, ఆయన పరిగెడతాడండి మా వాడి కోసం అన్నాడు అనుకో, ఇది ఎలా కుదురుతుంది? గెలవాలంటే ఎవరు రావాలి? నీ బిడ్డ రావాలి. జీవితంలో పరలోకం వరకు చేరుకోవాలంటే ఎవరో కాదు, నీ పరుగు నువ్వే. నీ జీవితాన్ని సరిచేయాల్సింది ఎవరు? ఆరోగ్యం సరిచేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళు, సరి చేస్తాడు ఆయన. నీ బండి కానీ వెహికల్ కానీ ఏదైనా రిపేర్ వచ్చిందని ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్తావేంటి? మెకానిక్ వెళ్ళు, ఆయన ఏం చేస్తాడు? ఆయన సరి చేస్తాడు. మరి జీవితం బాగోలేదు ఎవరిది? నాదే. ఎవరు సరి చేయాలి? దేవుడి దగ్గరికి రా. దేవుడి దగ్గరికి నేను వస్తాను, బైబిల్ పట్టుకొస్తాను, బైబిల్లో ఉన్నవి వింటాను, విన్న వాటి ప్రకారము నేను చెయ్యను. అంటే నేను మందులు తెచ్చుకుంటాను కానీ వేసుకోను, అన్నం వండుకుంటాను కానీ తిన్ను, అకౌంట్లో డబ్బులు ఉంటాయి కానీ కనీసం ఒక 10 రూపాయలు పెట్టి నిమ్మరసం కూడా నేను తాగను. అలాంటి వాళ్ళు ఏమంటారండి? పిసినారుడు అంటారు చూసారా? జీవితాన్ని సరి చేసుకొని పిసినారులు ఎవరు? మనమే.